ఎండను పెట్టి రాసేసి తమ్ముడు గాడి పోవట్లేదు ఎవరు విడుదలే కదా ఫోన్ నెంబర్ తండ్రి పేరు షేక్ నాయబర్ ఫోన్ నెంబర్ ఇంట్లో నెంబర్ అయితే అంటే నెంబర్ లేదా చెప్పనా దానికి ఫోన్ చేయరు ఓనర్ చెప్తాను అదే రాసుకుంటారు చెప్పు అందరూ వస్తాం మళ్ళా రెడీ చెప్పు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ తీసుకున్నాం పబ్లిక్ ఏమి తీసుకుంటారు నమస్తే అండి, ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ గారు అదేవిధంగా మా పోలీస్ టీం కూడా కోఆపరేషన్తో ఒక ఇన్ఫర్మేషన్తో ఒక కారుని సస్పెక్ట్ చేసి చెక్ చేయడం జరిగింది. అందులో 24,87,500 రూపాయలు అమౌంట్ ఉంది. దాంతోపాటు దాన్ని వెరిఫై చేస్తే ఈ అమౌంట్ సంబంధించి ఎటువంటి ఆన్సర్ చెప్పకపోయినందున ఈ అమౌంట్ అదేవిధంగా ఆ టాటా కంపెనీ సంబంధించిన కారు అదేవిధంగా ఇద్దరు పర్సన్ కూడా కస్టడీ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఎంసీసీ నామ్స్ ప్రకారం కేసు ఫైనలైజ్ చేస్తాం. థ్యాంక్ యూ. తహసీల్దార్ ఒంగోలు అర్బన్ అండి. ఈరోజు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అనేది మన ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎంసీసీ కూడా అమల్లో ఉన్నందున ఫ్లయింగ్ స్క్వాడ్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వారు అపాయింట్ చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా మన ఫ్లయింగ్ స్క్వాడ్ టీము మెంబర్స్ అందరూ కూడా వెహికల్స్ వెరిఫికేషన్ చేస్తుంటే మన ఒక వెహికల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా 24,87,500 రూపాయలు తరలిస్తున్నారు. కాబట్టి దాన్ని మన సిఐ గారి సమక్షంలో
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు మేమందరం కలిసి కూడా సీజ్ చేసి ఇప్పుడు ఇదంతా కూడా ట్రెజరీలో డిపాజిట్ చేస్తున్నాము. వాళ్ళు సరైన ఆధారాలు చూపిస్తే కనుక దీన్ని డిస్ట్రిక్ట్ కమిటీ ముందు వాళ్ళు అప్పీల్ చేసుకుంటే దాన్ని క్యాష్ రిలీజ్ చేయడం జరుగుతుంది, లేదంటే గవర్నమెంట్ అకౌంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఓకే.